సుగాలి ప్రీతి కేసులో న్యాయం కోసం ఈ నెల 19న వీల్ చైర్ యాత్రకు పిలుపునిచ్చిన ప్రీతి తల్లి పార్వతి గారిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. యాత్రకు అనుమతి లేదంటూ కర్నూలు పోలీసులు ఆమె ఇంటిని చుట్టుముట్టి నోటీసులిచ్చి బెదిరింపులకు గురిచేయగా న్యాయం కోసం చేసే పోరాటాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అని పార్వతి ప్రభుత్వాన్ని నిలదీశారు. గతంలో మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పోలీసుల అణచివేతపై పార్వతికి ఏం సమాధానం చెప్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పడింది. అదే విధంగా ఇప్పుడు కూడా ఇదే కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం చేసేది ఏంటి అంటే, ఏదైతే ఆ బాధితులం ఉన్నామో వారిని శిక్షించి, ఏదైతే ముద్దాయిలు ఉన్నారో సుగాలి ప్రీతి ముద్దాయిలు ఉన్నారో వారిని కాపాడే చర్యనే ఇది. ప్రతిసారి కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే, వీరు ఇప్పుడు 2024లో గద్దెక్కి 3 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా ఒక పేపర్ మీద గాని సుగాలి ప్రీతి కేసు పలానా విధంగా మేము చేశాము అని ఇంతవరకు అధికారంగా ఏ అధికారి కూడా ప్రకటించలేదు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో 9 సంవత్సరాలైంది నా కూతురు నేను కోల్పోయి అని నేను శాంతియుతంగా చేస్తున్న వీల్ చైర్ యాత్రను ఆపడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్ర. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు ఆపాల్సి వస్తుంది? నా యాత్రలో నేనేమన్నా మీకు ఈ పాంప్లెట్ చూడండి, ఈ పాంప్లెట్ లో ఎక్కడైనా గానీ ప్రభుత్వాన్ని విమర్శించినట్లు ఏమన్నా ఉందా? ఈ పాంప్లెట్ లో కూడా నేను చెప్పేది కూడా ముద్దాయిలను శిక్షించండి అని బహిరంగంగా చెప్పండి. అది చేతకాక ఈ చేతగాని ప్రభుత్వం నాలాంటి దివ్యాంగురాలైన నాలాంటి మీద నా మీ కక్ష సాధింపులు ఎంత సిగ్గు చర్య ఇది! రాత్రికి రాత్రి పోలీసులు మా ఇంటికి పంపించి మీరు అంతగా భయభ్రాంతకు గురి చేస్తారా? చిన్నపిల్లలు మహిళలు ఉన్న ఇంట్లో మీరు అంత వేధింపులకు గురి చేస్తారా? ఎందుకు ఈ అరాచకం? కేవలం మా మీద మాత్రమే ఎందుకు మీ కక్ష సాధింపు?